వైరల్ హెపటైటిస్ అనేది లివర్ వైరసెస్ వల్ల వచ్చే జబ్బు. ఈ వైరసెస్ అంటే సూక్ష్మక్రిములు. సో ఈ లివర్ వైరసెస్ కనీసం ఒక 7-8 రకాల వైరసెస్ వల్ల లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దాంట్లో మెయిన్గా హెపటైటిస్ గ్రూప్ వైరసెస్ అని ఉంటాయి. ABCDE అని 5 రకాల వైరసెస్ ఉంటాయి. ఇవి లివర్ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ కారణాలు అన్నమాట. ఈ వైరల్ హెపటైటిస్లో మనకి ముఖ్యంగా ఈ అకస్మాత్తుగా సడన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కంటే క్రానిక్గా దీర్ఘకాలంగా చాలా కాలంగా ఉండే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఈ మెయిన్గా ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C వల్ల చూస్తుంటాం మనం. ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా హెపటైటిస్ B హై ప్రెవలెన్స్ జోన్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనకి పాపులేషన్లో మోర్ దెన్ 5% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ హెపటైటిస్ B. సో మనం ఆ ఎస్టిమేట్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తే కనీసం ఒక 5-6 కోట్ల మంది ఇండియన్స్కి ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ C సిమిలర్లీ ఇది ఇంటర్మీడియట్ జోన్ ప్రివలెన్స్ అంటాం అనమాట. అంటే రఫ్లీ పాపులేషన్లో 2% జనాభాకి ఇన్ఫెక్షన్ ఉండనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్. అంటే రఫ్లీ మనకి 2 to 2.5 crore ఇండియన్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ వైరల్ హెపటైటిస్ C ఇన్ఫెక్షన్. వైరల్ హెపటైటిస్కి ముఖ్యంగా ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుందండి. ఇది రకరకాల రూట్స్లో ఇది వైరస్ మనకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇంజెక్షన్స్ ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవడం ద్వారా, తర్వాత సర్జరీ చేసేటప్పుడు లేదా ప్రొసీజర్స్ చేసేటప్పుడు, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ యూజ్ చేసేటప్పుడు, డీకంటామినేషన్ ప్రొసీజర్స్, డిస్ఇన్ఫెక్షన్ ప్రొసీజర్స్ కనుక యాడిక్వేట్గా కంప్లీట్గా లేకపోతే ఈ రూట్లో పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇది లైంగికంగా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట, సెక్షువల్ స్ప్రెడ్. ఎస్పెషలీ హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్న వాళ్ళల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం, ప్రొటెక్షన్ యూజ్ చేయకపోవడం. ఇప్పుడు హెపటైటిస్ B ఇన్ఫెక్టెడ్ పర్సన్తో సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రొటెక్షన్ యూజ్ చేయకపోవడం, బ్యారియర్స్, కాండమ్స్ యూజ్ చేయకపోవడం, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ రీక్రియేషనల్ డ్రగ్ యూజ్ ఒక 10-20 years క్రితం ఇది మెయిన్గా వెస్ట్రన్ కంట్రీస్లో చూసేవాళ్ళం, డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం అనేది. బట్ ఇంక్రీజింగ్లీ మనం ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తున్నాం ఈ ప్రాబ్లము. సో ఈ ఇంజెక్షన్, ఈ సెల్ఫ్ డ్రగ్ ఇంజెక్షన్, రిక్రియేషనల్ డ్రగ్ యూజ్ అండ్ ఈ నీడిల్స్ షేర్ చేసుకోవడం వల్ల కూడా వచ్చే వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మదర్కి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న నేపథ్యంలో ఇది శిశువుకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది యూజువల్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 6 months 8 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ టు చైల్డ్ స్ప్రెడ్ అనేది చాలా రేర్ అండి. యూజువలీ డ్యూరింగ్ డెలివరీ టైం, డ్యూరింగ్ లేబర్ టైం ఈ వైరస్ మదర్ టు చైల్డ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ రూట్స్ ఆఫ్ స్ప్రెడ్ ఫర్ హెపటైటిస్ B అండ్ C. తర్వాత హెపటైటిస్ A అండ్ E ఇవి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరసెస్ అండి. వీటిని ఫుడ్ అండ్ వాటర్ బార్న్ వైరసెస్ అంటాం అనమాట. అంటే ఇది కంటామినేటెడ్ వాటర్ తాగడం, తర్వాత అన్హైజీనిక్ లొకేషన్స్లో ఫుడ్ తీసుకోవడం, అన్హైజీనిక్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం, కోల్డ్ ఫుడ్ తీసుకోవడం, కొన్ని రకాల సీ ఫుడ్, జెల్లీ ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటివి పార్షియలీ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ E స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ మెయిన్లీ ఫుడ్ అండ్ వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అంటాం అన్నమాట. ఈ వైరసెస్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, మనకి జబ్బు ఏ రకంగా బయటపడుతుంది అంటే దీంట్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 2 రకాలుగా ఉంటుంది. ఇది సడన్ ఆర్ అక్యూట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయన్నమాట. వాంతులు, విరోచనాలు రావడం, చాలా సివియర్గా వీక్నెస్ ఫీల్ అవ్వడం, తర్వాత జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, జాండీస్ రావడం, ఇవన్నీ అక్యూట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, అకస్మాత్తుగా వచ్చే ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇవి. ఈ ఇన్ఫెక్షన్స్ కొంతమందిలో 99% మంది పేషెంట్స్లో తగ్గిపోతాయి. బట్ ఒక 1% పేషెంట్స్లో ఇది కొంచెం ప్రోగ్రెస్ అయితే కనుక హెడేక్ లాగా రావడం, కొంచెం కన్ఫ్యూజన్ రావడం, ఇట్లాంటి లక్షణాలు రావచ్చు అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో. తర్వాత క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే దీర్ఘకాలంగా మెల్లిగా స్లోగా వచ్చే ఇన్ఫెక్షన్స్లో
లేటర్ స్టేజెస్లో లక్షణాలు కనిపిస్తాయి. కొంచెం జబ్బు ముదిరిన తర్వాత లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. లైక్ జాండిస్ కానివ్వండి, పొట్ట ఉబ్బరం రావడం, పొట్టలో నీరు చేరడం, కాళ్ళలో వాపు రావడం, జాండిస్ రావడం, తర్వాత రక్త వాంతులు కానివ్వండి, రక్త విరోచనాలు, ఇట్లాంటి లక్షణాలు క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో లివర్ డ్యామేజ్, లివర్ సిరోసిస్ వచ్చిన పేషెంట్స్లో మనం చూస్తుంటాం అన్నమాట. అండ్ ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో అర్లియర్ స్టేజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి హెపటైటిస్ బి కానివ్వండి లేదా సి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఫస్ట్ 10 or 20 years పేషెంట్ హెల్త్ పరంగా చాలా బాగుంటారండి. జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. లేటర్ స్టేజెస్లో మనకి ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి అన్నమాట. ఈ వైరల్ హెపటైటిస్, ఈ జనరల్గా అక్యూట్ వైరల్ హెపటైటిస్ తో పేషెంట్స్కి జనరల్గా కాంప్లికేషన్స్ రావడం అనేది అన్యూజువల్. అంటే మన సాధారణంగా కాంప్లికేషన్స్ అనేవి చూడమన్నమాట. 100కి 99% మంది పేషెంట్స్ రికవర్ అయిపోతారు అకస్మాత్తుగా వచ్చే ఇన్ఫెక్షన్స్లో. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ క్రానిక్ ఇన్ఫెక్షన్ మనం అర్లీ స్టేజెస్లో గుర్తుపట్టకుండా పేషెంట్స్ని ట్రీట్ చేయలేని పరిస్థితుల్లో ఒక 10, 20, 30 years తర్వాత మనం ఈ డిజీజ్ కాంప్లికేషన్స్ చూస్తుంటాం అన్నమాట. అంటే లివర్లో స్ట్రక్చరల్ డ్యామేజెస్ రావడం, అండ్ కొంతమంది పేషెంట్స్కి చాలా హై వైరల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి, ట్రీట్మెంట్ తీసుకోని వాళ్ళకి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండి పైనుంచి ఎక్కువగా ఆల్కహాల్ ఇట్లాంటివి హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్ ఆర్ ద మెయిన్ కాంప్లికేషన్స్ ఆఫ్ క్రానిక్ వైరల్ హెపటైటిస్. కానీ బోత్ దీస్ కాంప్లికేషన్స్, ఈ రెండు కాంప్లికేషన్స్ కూడా మనం జనరల్గా డిజీజ్ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్న పేషెంట్స్లో ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం జనరల్గా చూడమన్నమాట ఈ ప్రాబ్లమ్స్. వెదర్ ఆల్ పేషెంట్స్ విత్ వైరల్ హెపటైటిస్ నీడ్ ట్రీట్మెంట్. అంటే మనకి అక్యూట్ వైరల్ హెపటైటిస్కి జనరల్గా ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. అది మన బాడీస్ ఓన్ ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తి ద్వారా క్లియర్ అయిపోతుంది వైరస్. దీనికి మనం అడిషనల్గా మందులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫెక్షన్ ఉన్న కొద్ది రోజులు మాత్రం కొంచెం ఫ్లూయిడ్స్ అవి జాగ్రత్తగా తీసుకోవడం, డాక్టర్ తోటి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ జనరలీ అక్యూట్ హెపటైటిస్ అనేది ఒక 2-3 weeks టైంలో చాలామందికి సెటిల్ డౌన్ అవుతుందండి. అండ్ చాలామంది పేషెంట్స్కి మనకు హాస్పిటల్ అడ్మిషన్ కూడా అవసరం ఉండదు. జనరలీ అవుట్ పేషెంట్ ఫాలోఅప్లో ఈ పేషెంట్స్ని మేనేజ్ చేయొచ్చు. తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది క్రానిక్ వైరల్ హెపటైటిస్ ఉన్న పేషెంట్స్కి జనరల్గా ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశం ఉంటుంది. నా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఎ పాయింట్ హియర్. ఇప్పుడు క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు హెపటైటిస్ బి అండ్ సి వల్ల క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వచ్చిన ప్రతి పేషెంట్కి జనరలీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఇప్పుడు హెపటైటిస్ సి డిటెక్ట్ చేసిన పేషెంట్స్లో మాత్రం యూజువలీ అందరికీ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ట్రీట్మెంట్ ఇస్తాం కూడా, ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు కొత్త మందుల ద్వారా 90 to 100% రెస్పాన్స్ రేట్స్ ఉన్నాయి. సో మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా వైరస్ని టోటలీ ఎరాడికేట్ చేసి క్యూర్ చేసుకోవచ్చు. సో హెపటైటిస్ సిని మనం పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. ఇది డిటెక్ట్ చేస్తే ఎస్, ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అది. బట్ హెపటైటిస్ బి, మనం దీని ఎస్టిమేట్స్ రఫ్లీ వీ థింక్ దెర్ ఆర్ 5 or 6 crore Indians infected with this infection. సో ఇప్పుడు ప్రతి పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. ఇప్పుడు హెపటైటిస్ బి ఉన్న పేషెంట్స్లో దాదాపు సగం మంది పేషెంట్స్కి ఈ జబ్బు వల్ల లివర్ డ్యామేజ్ అనేది ఒక జీవితకాలంలో సిగ్నిఫికెంట్ లివర్ డ్యామేజ్ అనేది జరగదన్నమాట. సో ఈ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ జనరల్గా కొంతమందికి మనం ఆఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మనం హెపటైటిస్ సి గుర్తుపట్టిన తర్వాత ఈ వైరస్ అనేది బాడీలో మనకి ఎంత లెవెల్లో ఉంది, ఎంత మోతాదులో ఉంది, ఈజ్ ఇట్ అ హై లెవెల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఈజ్ ఇట్ అ లో లెవెల్ ఇన్ఫెక్షన్, తర్వాత దీనివల్ల లివర్ డ్యామేజ్ ఉందా లేదా, ఇవి కొన్ని మనం పారామీటర్స్ చెక్ చేసుకొని ఇది హై లెవెల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి లేదా లివర్ డ్యామేజ్ కనిపించిన వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ పారామీటర్స్ నార్మల్ ఉన్న వాళ్ళకి, అంటే లో లెవెల్ ఇన్ఫెక్షన్ ఉన్న లేదంటే లివర్ డ్యామేజ్ లేని పరిస్థితుల్లో మనం జనరల్గా హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే మనం ట్రీట్మెంట్ ద్వారా మనం వైరస్ని క్యూర్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ సి గురించి మనం మాట్లాడుకుంటే 3 నెలలు 6 నెలలు ట్రీట్మెంట్తో మనం వైరస్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసేసి క్యూర్ చేసేసి మనం ట్రీట్మెంట్ ఆపేయచ్చు. హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అలా కాదు. ఒకసారి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ ట్రీట్మెంట్ గోస్ ఆన్ ఫర్ సెవరల్ ఇయర్స్ అండ్ చాలామందికి ట్రీట్మెంట్ ఇస్ పర్మనెంట్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం వైరస్ని క్యూర్ చేయట్లేదు, వైరస్ని సప్రెస్ చేస్తున్నాం అనమాట. హై లెవెల్ వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి లో లెవెల్ స్టేట్స్కి తీసుకెళ్ళడానికి ఇస్తున్న ట్రీట్మెంట్ ఇది. సో మనకి ఆల్రెడీ అందుకనే లో లెవెల్ ఇన్ఫెక్షన్ ఉన్న లివర్ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ ప్రతి జబ్బుకి యాజ్ అ ప్రాక్టీషనర్ మనం ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏమైనా హాని జరగవచ్చా అనేది కూడా ఆలోచించాలి మనం. కెన్ ద ట్రీట్మెంట్ కాజ్ మోర్ హార్మ్ దెన్ గుడ్? దట్స్ అ గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ప్రాక్టీషనర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ లో లెవెల్ ఇన్ఫెక్షన్ లివర్ డ్యామేజ్ లేని పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ మందుల వల్ల మనం వీళ్ళకి చేసే మంచి కంటే లాంగ్ టర్మ్లో ఈ మందుల వల్ల చేసే డ్యామేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వైరల్ హెపటైటిస్ బి అండ్ సి ఈ రెండు కూడా మనం ట్యాబ్లెట్స్ మందుల ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ ఇవి సడన్గా వచ్చే అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి మందులు అనేవి ఉండవండి. ఇవి జనరల్గా మనం కొద్ది రోజులు టైం ఇచ్చి పేషెంట్ని హెల్తీ కండిషన్లో మెయింటైన్ చేసుకుంటే మన బాడీ ఆటోమేటిక్గా క్లియర్ చేసేస్తుంది వైరస్ని. హెపటైటిస్ బి అండ్ సి ఇప్పుడు సి ట్రీట్మెంట్కి ఇప్పుడు మనం ఒక 1-2 సంవత్సరాల క్రితం సంగతి మాట్లాడుకుంటే మనకి హెపటైటిస్ సికి ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం, ఇంటర్ఫెరాన్ అనే ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ కాంబినేషన్లో ఇచ్చేవాళ్ళం అనమాట, కాంబినేషన్ థెరపీ. అండ్ దీని రెస్పాన్స్ రేట్స్ మనకి 20% నుంచి 60% రేంజ్లో ఉండేవి రెస్పాన్స్ రేట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ ఉండి సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి మనం మందులు ఇస్తే కనుక మనకు ఓన్లీ 20-30% రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడు ఈ లాస్ట్ 1.5 year నుంచి హెపటైటిస్ సికి పర్టికులర్లీ ఒక కొత్త ఒక మందు మార్కెట్లోకి రిలీజ్ అయిందండి, సోఫాస్పవిర్ అని. దీనివల్ల మనకి ప్రీవియస్లీ 25-30%, 50% రెస్పాన్స్ ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 80-95% రెస్పాన్స్ రేట్స్ వస్తున్నాయి అన్నమాట హెపటైటిస్ సి వైరస్కి. సో దిస్ ఈజ్ అ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. ఇది ఇప్పుడు ఈ కొత్త మందు మనకి ఇండియాలో కూడా ఇట్ హాస్ బికమ్ అవైలబుల్ ఇన్ ద లాస్ట్ 2 or 3 months అండ్ లాట్ ఆఫ్ సెంటర్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ యూజింగ్ దిస్ మెడిసిన్ టు ట్రీట్ పేషెంట్స్. సో హెపటైటిస్ సికి మనకి చాలా మంచి మెడికేషన్ ఉంది అండ్ మనం వైరస్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. ఒక 3 నెలలు 6 నెలలు లిమిటెడ్ డ్యూరేషన్ థెరపీ ద్వారా ఇది మనం క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంది. హెపటైటిస్ బి సిచ్యువేషన్ స్లైట్లీ డిఫరెంట్ అండి. దీనికి మందు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత చాలామందికి 100-95% పేషెంట్స్కి మనకు వైరల్ కంట్రోల్ వచ్చేస్తుంది. ఇది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వైరల్ లెవెల్స్ చెక్ చేస్తామన్నమాట. ఈ వైరల్ కాపీస్ ఎన్ని ఉన్నాయి, ఒక 1 ml బ్లడ్ తీసుకొని దాంట్లో కాపీస్ ఎన్ని ఉన్నాయనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ few lakhs or few crores-లో ఉంటుంది యూజువలీ ఈ వైరల్ కౌంట్స్. సో ట్రీట్మెంట్ అవసరం అయిన పేషెంట్స్లో జనరల్గా హై లెవెల్స్లో ఉంటుందన్నమాట ఇన్ఫెక్షన్. సో ఈ లెవెల్స్లో ఉన్న పేషెంట్స్కి మనం ఈ మందు స్టార్ట్ చేస్తే 2 రకాల మందులు ఉన్నాయి, ఎంటెకివేర్, టినాఫవిర్ అని. మందులు స్టార్ట్ చేసిన తర్వాత యూజువలీ 3 to 6 months పీరియడ్లో ఈ వైరల్ లెవెల్ అనేది మనకి ఆల్మోస్ట్ అన్డిటెక్టబుల్ లెవెల్స్కి వచ్చేస్తుంది. అంటే వెరీ వెరీ లో లెవెల్, సింగిల్ డిజిట్స్లోకి తీసుకురావచ్చు మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా. అండ్ మనకి సో ఈ న్యూ మెడికేషన్స్ ఈ ఎంటెకివేర్, టినాఫవిర్ ఈ మందులు కూడా మనకి ఆల్మోస్ట్ 7-8 years నుంచి అవైలబుల్ ఉన్నాయి. అంతకుముందు ఉన్న మందులకి ఇంత మంచి రెస్పాన్స్ ఉండేది కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే హెపటైటిస్ బి అండ్ సి రెండింటికి కూడా లాస్ట్ 10 years దేర్ హ్యావ్ బీన్ సమ్ గ్రౌండ్ బ్రేకింగ్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ అవైలబుల్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వైరస్ని మనం కరెక్ట్ స్టేజ్లో గుర్తుపట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇది మనం డయాబెటీస్ ఎలా అయితే యాంటీ డయాబెటిక్ మందులతోటి ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకుంటాం, వైరసెస్ని కూడా అట్లాగే కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ.
So what is my message on World Hepatitis Day to the general public and to my patients? First message is viral hepatitis అనేది it's a preventable disease. That is my first message. మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఇప్పుడు మదర్ టు చైల్డ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి మందులు ఉన్నాయి. సో ఆల్ మదర్స్ షుడ్ హ్యావ్ యాంటీనేటల్ చెకప్స్. ఈ యాంటీనేటల్ చెకప్స్లో మనం ఈ వైరసెస్ని గుర్తుపడతాం అనమాట. సో ఈ వైరస్ని గుర్తుపట్టినప్పుడు మనం లెవెల్స్ చూసుకొని ట్రీట్మెంట్ అవసరం లేదా ఉంది లేనిది మనం గుర్తుపట్టవచ్చు అనమాట. గుర్తుపట్టి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పుట్టిన ఇన్ఫెంట్స్ అందరికీ కూడా మనం హెపటైటిస్ బికి మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు, కానీ మనం హెపటైటిస్ బి రాకుండా కాపాడుకోవచ్చు వ్యాక్సినేషన్ చేసుకొని. నెక్స్ట్ మనం ఈ వైరస్ని మనం ప్రివెంట్ ఎలా చేయొచ్చు అంటే, ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే మనం వైరస్ని మనకి ప్రివెంట్ చేసుకునేది బెస్ట్ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది ఫుడ్ అండ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వైరసెస్ ఉంటాయి, హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి. దీనికి మనం క్లీన్ వాటర్ సప్లై ఫర్ ఎవ్రీబడి. తర్వాత చేతులు తరోగా కడుక్కోవడం తినే ముందు, తర్వాత ఫ్లూయిడ్స్ తీసుకునే ముందు. అండ్ నెక్స్ట్ ఈ హెపటైటిస్ బి అండ్ సి ఇవి పేరెంట్రల్ రూట్స్ ఆఫ్ స్ప్రెడ్ అంటాం. అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, ఆపరేటివ్ ఎక్విప్మెంట్ ద్వారా. ఇవన్నీ కూడా ఇవాళ రేపు ల్యాబ్స్ బ్లడ్ పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేసే ముందు మనం బ్లడ్ డోనర్స్ని మనం హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్కి చెక్ చేయటం, ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోకపోవడం. సో ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే రూట్ని ఇట్లా మనం మినిమైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆపరేటివ్ ఎక్విప్మెంట్ని చాలా థరోగా ఎఫెక్టివ్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడం. దెర్ ఆర్ ఆటోక్లేవింగ్ మెథడ్స్ ఆర్ గ్యాస్ స్టెరిలైజేషన్ మెథడ్స్, చాలా రోబస్ట్ మెథడ్స్లో క్లీన్ చేసుకోవడం. అండ్ డిస్పోజబుల్ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వీలైనంత వరకు. అంటే ఒక పేషెంట్కి యూజ్ చేసిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఇంకా పడేస్తాం అనమాట, వేరే పేషెంట్స్కి యూజ్ చేయకపోవడం. తర్వాత అండ్ ఈ మనం వాట్ ఈస్ హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ అర్థం చేసుకొని కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం. బ్యారియర్ ప్రొటెక్షన్ అంటే కాండమ్స్ అవి యూజ్ చేయడం. తర్వాత ఈ జబ్బు ఇప్పుడు ఈ వైరల్ హెపటైటిస్ కొంతమంది పేషెంట్స్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25-year-old హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న పేషెంట్ కంటే ఇది కొంతమంది ఇన్ అదర్ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్ ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూస్ ఆన్ డయాలిసిస్ ఆర్ పేషెంట్స్ ఆర్ రిక్వైరింగ్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. ఈ రిస్క్ గ్రూప్ పేషెంట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వైరల్ హెపటైటిస్కి చెక్ చేయించుకోవడం. ఇట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడు నేను వివరించిన జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే వీఆర్ ఆన్ ద రోడ్ టు ప్రివెంటింగ్ ఎ లాట్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్. వైరల్ హెపటైటిస్ బి, it's a hope that in a generation's time by vaccinating everybody we will be able to eradicate the infection. వైరల్ హెపటైటిస్ సి మనకి వ్యాక్సిన్ లేదండి ఇంకా, బట్ ఈ జనరల్ జాగ్రత్తలతో ఇన్ఫెక్షన్ రిస్క్ మనం తగ్గించుకోవచ్చు.